భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణం పద్మశాలి సంఘం భవనంలో హర్ ఘర్ తిరంగ యాత్ర జిల్లా కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు, ఈ కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల సత్యం, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులు అర్పిస్తూ దేశభక్తిని వెలికి తీసేలా భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో నిర్వహించాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాలను ఎగరవేయడమే కాకుండా దేశభక్తి గర్వాన్ని ప్రజల్లో నింపేలా ఒక సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందుకు భాగంగా జిల్లా వ్యాప్తంగా తిరంగ యాత్రలు, పథకాలు పంపిణీ, సంభాషణలు, ర్యాలీలు నిర్వహించాలని, భారతీయ దేశభక్తి భావనాలను ప్రతి ఇంటికి చేర్చడం, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేసేలా ప్రజలను ప్రేరేపించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్, పార్లమెంట్ కో కన్వీనర్ గుంటక సదాశివ్, నరేందర్ రెడ్డి, దొణికెల నవీన్, భాగ్యలక్ష్మి, సుధావేణి, మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇచ్యాల నవీన్, ఎర్ర రాజేందర్, సీనియర్ నాయకులు తిరుమల, వాసు, ధనుంజయ్, కంఠం ఉదయ్, తాహిర్, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బీజేపీ బీజేవైఎం రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపై జాతీయ సమైక్యత, సమగ్ర అభివృద్ధి, జాతీయ సమైక్యత కోసము ప్రతిపై ఎగిరితే మనము భారతీయులు ప్రతిపై జెండా ఇప్పుడు ఏదైతే కార్గిల్ నుంచి ఈనాటి బెంగళూరు వరకు మరి వీర జవాన్లు ఏదైతే ఈ జెండాను ఉద్దాటారు, ఆ జెండా మన విభజన జెండా లోపల ఉన్నటువంటి ప్రత్యేకత. మరి అట్లాంటి జెండాను మన ఇంటిపై కట్టినప్పుడు మన లోపల మన భారతదేశం, ఇది మన దేశం, ఇది మనది అనే మనకు ఒక పట్టుదల ఉంటది. అలాగే ఈ కార్యక్రమాలను ప్రతి మండలం లోపల ఇప్పుడే ఉన్నప్రతినిధి గారు చెప్పారు, ప్రతి మండలంకు ఒక బాధ్యతని అప్పచెప్పారు. వారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో దానికి అనుగుణంగా మరి అక్కడికి ఏదైతే ఏ మండలానికి అప్పచెప్పారో ఆ మండలానికి పోయి వారు వారి బాధ్యతను మరి ఆ ర్యాలీలో పాల్గొనాలని మరి ఇది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఏంటంటే నాకు ఒక వెంకటరామయ్య గారి పాత్ర వాళ్ళందరి పాత్ర, అలాగే ఇంతవరకు ఎందరో పరిపాలించారు, కాంగ్రెస్ పరిపాలించారు, బీపీఎస్ గారు, వేరే సంస్థలు అన్ని పరిపాలించారు. ఏ పార్టీ కూడా ఇంతవరకు ఇట్టి ప్రోగ్రామ్ తీసుకోలేదు. కొందరు మనం ఎన్నో వీడియోలు చూస్తాం, జెండాకు నేను సల్యూట్ వేయడం ఇష్టం మన భూమై. ఇప్పుడు దేవుడు సల్యూట్ చేయాల్సిన పరిస్థితి. వందే మాత్రం పాడన్నారు, ఆడకపోతే నీటి నువ్వే నష్టపోతావు అని తెచ్చిపోయింది. మొన్న తిరంగా ఏదైతే ఉంటుందో తిరంగా రుమాలను చూసి డ్యాన్స్ చేసే పరిస్థితికి తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఊర్లలో మనం ఎడ్యుకేట్ చేస్తే మనకు కూడా పేరు వస్తుంది. దేశభక్తి అంటే బీజేపీకి దేశభక్తి ఉన్నది. హిందూ ధార్మిక సంస్థలు ఇంకా హిందువులను ప్రొటెక్ట్ చేసేది బీజేపీ. దేశానికి ఏదున్నా బీజేపీ ఉంటుందని ఆల్రెడీ ప్రతి ఒక్క పెద్దవాళ్లకు, యువకులకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి గ్రామాలలో కూడా సద్వినియోగం చేసి ప్రతి ఇంటికి మనమే తిరంగాలు పంచి ప్రతి ఇంట్లో ఎగిరేసిందా లేదా అని చూసే బాధ్యత మనందరూ తీసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేసి ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా జాతీయ భక్తిని పెంపొందించే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. ఈ యొక్క దేశ స్వాతంత్ర్యం కోసం వేలాది మంది అమరులైన ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా ప్రతి పౌరుల్లో కూడా దేశభక్తిని పెంపొందించడం మరియు ఈ యొక్క భారతదేశ సత్తాని కూడా నమస్కారాలు. ఈరోజు
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హరిజన తిరంగా యాత్ర పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఏ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పని కూడా తీసుకున్నటువంటి ఒక చైతన్యమైనటువంటి ప్రోగ్రామ్ ని మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హరిజన తిరంగా యాత్ర పేరుగా ప్రతి ఇంట్లో మన జాతీయ ఎగరవేయటువంటి ఒక లక్ష్యంతో మన నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా అధ్యక్షుడు చూడడంతో ఇవాళ ఈ యొక్క జగిత్యాల జిల్లా లోపల ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దేశంలో కూడా జాతీయ జెండాకు ఇవాళ ప్రతి ఇంటిలో మన ఆఫీసర్ బిల్లు పేరుతో అదేవిధంగా ఆటల పేరుతో ఈ దేశంలో కూడా ప్రజలకి అనేక మంది యువకుల్ని విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని అందరూ చైతన్యం చేయాలి. ఈ కేవలం భారతీయ జనతా పార్టీ చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఈ యొక్క జాతీయ మంత్రికి దగ్గర కావాలి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ సాధ్యమైనటువంటి ఒక మంచి నిర్ణయంతో మన భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఇలా కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. కాబట్టి మన జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా జిల్లాలో పక్కన కార్యక్రమం తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా యూజర్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. అదే ఈ యొక్క దేశంలో కూడా తిరంగా యాత్ర అంటే ఇంటింటా జాతీయ పథకం ఎగరవేసే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఆ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారు అదేవిధంగా సదాశివ్ గారు భాగ్యశ్రీ గారు నరేంద్ర గారు శ్రీరన్న గారు నవీన్ గారు అదేవిధంగా పట్నా అధ్యక్షులు వెంకటేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత గట్టిగా చేసుకుంటే మనకు భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం కొరకు పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడో ప్రజలకు తెలియదు. మరి ఈ రోజు మనం ఆ యొక్క ఆగస్టు 15 వరకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేస్తే ఏదైతే ప్రజలు కూడా మన నీకు అర్థిస్తారు. మరి అదే విధంగా ఈ యొక్క దేశంలో ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసిందో ఆ దాడులను మనం తిరిగి వారి స్థావరాలను మనం ధ్వంసం చేసినాం. ప్రజలకు నష్టపడకుండా పాకిస్తాన్ లో ఉన్న లేకపోతే గ్రామ పంచాయతీ నచ్చే పరిస్థితి లేదు మిత్రులారా. ఇలా 14th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేని అడుగు కూడా జరిగే పరిస్థితి లేదని మేము తెలియజేస్తాం. ఇదంతా కూడా మీరు ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఎంపీటీసీ కూడా మీరు అందరూ కూడా సమాయత్తం కావాలా, మీరు ప్రిపేర్ కావాలా, మీకోసం ప్రభావితం పెట్టము. మన స్టేట్ పార్టీ ఆదేశాల వరకు జడ్పీటీసీలకు కూడా ప్రభావితం పెట్టము. మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పి ప్రజలు అందరూ తెలుసుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు కూర్చోం అది కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 18,000 వాళ్ళు ఏం చేసి ప్రతి పౌరునికి భారం మోపిన పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది ఏదైతే మనం అందరం కూడా ప్రజలను తీసుకుపోయి డబ్బులు సహకరించే విధంగా మనం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకోసమంటే ఇది ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మనం అందరం కూడా మన కోరుట్ల జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు మాత్రం మనం ప్రతి ఓటర్ను ఓటు అడిగినప్పు మన నిజామాబాద్ పార్లమెంటు మన ఏదైతే ఉన్నదో అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాము. వారు చేసిన అభివృద్ధి పరంగా అందరినీ గెలిపించాలని మనకు పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు తండ్రి 40-50 ఏళ్ళకి 13 అని చెప్పి ఇందులో కూడా 13 బాండ్లు రాసి
బాండ్లు రాసిస్తే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులకు ఆ వరంగైపోయింది. దాన్ని ఖచ్చితంగా బాండ్లు రాపించడానికి అన్న కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ తీసుకొచ్చి అది నేషనల్ టర్మరిక్ బోర్డు వాటి జాతీయ బోర్డు ప్రకటించిన ఘనత మనం అరవింద్ ధర్మపురి గారికి తెలియజేస్తాము. అదేవిధంగా ఇవాళ ఆ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది ఎక్కడో ఏదో ఒక సీట్లో పెట్టుకునే రైట్ ఆ పట్టుకోడుకు సంబంధించిన క్యాబినెట్ కు ఉంటుంది. కానీ అన్న అరవింద్ ధర్మపురి గారు దాన్ని కూడా నిజామాబాద్ జిల్లాల నిజామాబాద్ ప్రాపర్ల సొంత భవనంలో పెట్టిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారికి మీకు తెలుస్తుంది.